నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి రావడానికి గల కారణాలేంటి? నడుము నొప్పి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? నడుము నొప్పి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నడుము నొప్పి సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బాల రాజశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నడుము నొప్పి ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి నడుము నొప్పిని? నడుము నొప్పి అనేది ఇప్పుడు చాలామందికి వెరీ కామన్ కంప్లైంట్. మనం చూసుకున్నట్లయితే మోస్ట్ కామన్లీ మనం ఓపీలో చూస్తుంటాం కదా. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లం అనేది మెడ నొప్పి లేకపోతే నడుము నొప్పి. దాని తర్వాత నెక్స్ట్ కంప్లైంట్ హెడేక్. సో హెడేక్ అనేది ఇక్కడ ఎందుకు తీస్తున్నానంటే ఇవన్నీ ఇంటర్రిలేటెడ్గా ఉన్నాయన్నమాట అన్నీ. సో ఇంకోటి ఏంటి అంటే మనకి నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, మనం యంగ్ పీపుల్లో చూస్తున్నాం ఇప్పుడు. మనకి అంతకుముందు స్పైన్ ప్రాబ్లం కానీ నడునొప్పి కానీ వచ్చిందంటే ఏదో ఇంట్లో ముసలి వాళ్ళు వంగిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళకు నొప్పి వచ్చేది. నడునొప్పి వచ్చింది అనగానే ముసలోడు అయిపోయారు అనేవాళ్ళు. సో ఆ టైప్లో ఉండేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా కాదు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నడునొప్పి 20 years ఇంకా బిలో 20 years, ఇంకా మీరు ఆశ్చర్యపోతారు చెప్తే 12 years 14 years పిల్లల నుంచి కూడా బ్యాక్ పెయిన్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ ఏమి ఉండవు. సో అట్లని పిల్లల్లో అంతకుముందు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందంటే రీజన్స్ ఏముంటాయి? ఆడుకునేటప్పుడు కొట్టాడో, పడిపోయాడో, లేకపోతే చెట్టు మించి పడిపోయాం, కోతి కొమ్మచ్చి అయ్యి ఆడేవాళ్ళం. సో పడిపోయినప్పుడు సో ఇట్లాంటివి అయినప్పుడు వచ్చేవి తప్పితే ఇప్పుడు పిల్లలు ఆడటం కూడా ఆడట్లేదు, కానీ బ్యాక్ పెయిన్స్ అనేవి కామన్గా వస్తున్నాయి. సో అంత ఫిజికల్ కాంటాక్ట్ కంటే కూడా నాన్ ఫిజికల్ ఇంజరీస్ వల్ల, అసలు ఇంజరీస్ జరగట్లేదు, బట్ దే విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అనేది కామన్గా అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తున్నాం మనం. బట్ మోస్ట్ కామన్ ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూపే. అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి ఆఫీస్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఇప్పుడిప్పుడే జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ నుంచి సో మిడిల్ ఏజ్ వరకు అందరికీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి చూడడం జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్. సో ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ఇది. సో దిస్ మేజర్గా ఏంటంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ అండ్ వర్క్ ప్యాటర్న్ చేంజ్. సో లైఫ్ స్టైల్ ఎట్లా మారింది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నప్పుడు మేము చిన్నప్పుడు సో సమ్ ఇయర్స్ బిఫోర్ 20-25 years బిఫోర్ మేబీ మోర్. సో వాట్ వాజ్ సిచ్యువేషన్ అంటే స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళం, లేకపోతే సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. సో అక్కడ ఆటలు కబడ్డీ కానివ్వండి, ఖోఖో ఇవన్నీ ఉండే. ఐ డోంట్ నో పిల్లలకి ఇప్పుడు తెలుసో లేదో కూడా తెలియదు ఆ గేమ్స్ పేర్లు. సో ఇవన్నీ ఉండేవి. సో అవన్నీ అలా ఉండేది. అండ్ ఎక్కువగా ఇంట్లో కూడా దే యూస్ టు ఎంకరేజ్. సో వెళ్ళండి ఆడుకోండి అని, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళు అమ్మ నాన్న చెప్పకుండా వెళ్ళి. సో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది ఎట్లా రొటేట్ అయ్యేది అంటే ఫిజికల్ యాక్టివిటీ చుట్టే రొటేట్ అయ్యేది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కోర్స్ ఇప్పుడు ఇంపాసిబుల్. సిటీస్లో అయితే వాళ్ళు నడిచి పంపించడం ఇంపాసిబుల్, వాళ్ళు సైకిల్ తొక్కుతారన్నా పంపించడం ఇంపాసిబుల్. బికాస్ ఎక్కడ యాక్సిడెంట్ అవుద్ది, రోడ్స్ ఆర్ నాట్ దట్ సేఫ్ ఫర్ సైకిల్స్, ఎవ్రీ వన్ నోస్ దట్. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు బైకులు నడపడము, లేకపోతే బైకుల్లో డ్రాప్ చేయడము, కాళ్ళలో డ్రాప్ చేయడము. సో వీళ్ళకి ఈ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అండ్ స్కూల్లో కూడా పోయినట్లయితే స్కూల్లో కూడా చాలామందికి ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి అంటే 7th 8th క్లాస్ నుంచే వీళ్ళు ఐఏఎస్కి వెళ్ళాలి, ఐపీఎస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంజనీరింగ్, డాక్టర్స్, వాట్ ఎవర్ అని వీళ్ళు కోచింగ్ సెంటర్స్ ఎట్లా అయిపోయినాయంటే కూర్చొని చదవడం తప్పితే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అయినా కనీసం ఆడుకుంటున్నారంటే ఐసోలేటెడ్ లైఫ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీస్ లేవు, ఫ్రెండ్స్ లేరు. సో వాళ్ళకి ఫ్రెండ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అండ్ వాళ్ళని ఆడించేదానికి ఇంట్లో ఎవరు లేరు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ పేరెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళని ఎక్కడికైనా కోచింగ్ సెంటర్కి తీసుకెళ్ళి ఆడిస్తే తప్పితే వీళ్ళకి ఆడేదానికి అవకాశం అనేది ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు హౌ డూ దే పాస్ టైం, చదవడం కానివ్వండి, వేరియస్ యాక్టివిటీస్ అన్ని కంప్యూటర్ ముందే కూర్చొని చేస్తున్నారు, కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకుంటున్నారు, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి త్రూ కంప్యూటరే మాట్లాడుకుంటున్నారు, షూటింగ్ చేసుకోవడం కానీ గేమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ. సో అవన్నీ ఏంటంటే కంప్యూటర్లో మాట్లాడుకున్నారు తప్పితే ఫిజికల్ ఫ్రెండ్షిప్ అనేది, ఫిజికల్ గేమ్స్ అనేది ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచే మనకి బోన్ స్ట్రెంగ్త్ కానివ్వండి, మజిల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, అది పునాది అనేది చిన్నప్పుడే ఏర్పడుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను 40 years దాటిన తర్వాత బోన్ పెంచుకుంటాను అంటే కుదిరే విషయం కాదు. సో మనకి గ్రోత్ పీరియడ్ అనేది బిలో 20 years అనేది వెరీ క్రూషియల్. బిలో 20 కంటే కూడా చెప్పాలంటే బిలో 14 years ఈ టీన్స్లో, ఎర్లీ టీన్స్లో మనకు వచ్చేది ఆ బోన్ అనేది మ్యాక్సిమం గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఆ టైంలో ఉంటుంది. సో 18 years తర్వాత వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మనకి బోన్స్ అనేది డెవలప్ అవుతాయి, మజిల్స్ అనేది డెవలప్ అవుతాయి. అంటే అఫ్ కోర్స్ జిమ్ చేసే వాళ్ళు, బాడీ బిల్డర్స్ అందరూ ఉంటారు, బట్
న్యాచురల్గా మనం చెప్పినట్లయితే మనకి దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకుండా మనకి ఏదైతే బోన్ డెవలప్మెంట్ కావాలో, సో ఎక్సర్సైజులు జిమ్లో హెవీ ఎక్సర్సైజ్ చేయకుండా, సో ఇవన్నీ డెవలప్మెంట్ అనేది మనకి 20 years లోపల, అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా 18-17 years లోపలే మనకి డెవలప్మెంట్ అంతా అవుతుంది. ఆ టైంలో కానీ పునాది పడలేదనుకోండి, సో ఎర్లీ డిజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్ 25, 30, 35 ఆ తర్వాత స్లోలీ మజిల్ డీజనరేషన్, బోన్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అదేంటంటే అది ప్రకృతి ధర్మం అది. సో మనిషి అనేవాడికి గ్రోత్ అనేది వృద్ధాప్యం అని రావాలి కదా. సో అవన్నీ ఎట్లా వస్తాయి? డీజనరేషన్ వల్లే వస్తాయి. సో ఆ డీజనరేషన్ అనేది మనకి బేసిక్ మెటీరియల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి డీజనరేషన్ అవుతున్నా కూడా మనం ఎంత దాన్ని ప్రొటెక్ట్ చేయగలం డిపెండ్. అసలు ఏర్పడమే తక్కువ ఏర్పడింది అనుకోండి, దాంట్లో డీజనరేషన్ అవుతూ ఉంటే ఎర్లీ డిసీజ్ వస్తాయి, ఎర్లీ డిసీజ్ వస్తాయి, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మజిల్ బల్క్ ఇంత ఉంది, సో వాళ్ళు డీజనరేషన్ అయ్యే వాళ్ళు కూడా సో ఆ చేంజెస్ బయటపడడానికి 50-60 years పట్టొచ్చేమో. కానీ ఇంతే ఉందనుకోండి, బోన్ మాస్ ఇంతే ఉంది, సో ఇమీడియట్గా 20-25 yearsలోనే మనకి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. సో వ్యాయామము, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం ఫస్ట్ పాయింట్. అండ్ ఆహారం పద్ధతి, తినే పద్ధతి. అంటే ఇప్పుడు తీసుకున్నట్లయితే వీళ్ళు ఇందాక టీవీ ముందు కూర్చునే పిల్లలే, వాళ్ళు ఆబ్వియస్లీ అమ్మ నాన్న చేసిన తినరు. అమ్మ నాన్న కొంతమందికి వంట చేసే టైం కూడా లేదు. సో వాట్ దే డూ, జొమాటోలు ఇవన్నీ ఆర్డర్ పెడతారు. సో దే గెట్ ఆల్ ద జంక్ ఫుడ్ రావడం వల్ల ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మాల్న్యూట్రిషన్. సో ఒకప్పుడు ఆహార లోపం అనేది మాల్న్యూట్రిషన్ ఆహార లోపం అంటే ఎలా ఉండేదంటే మనకి పిక్చర్స్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆకలితో మనకి బోన్స్ అన్నీ బయటపడి వీళ్ళకి ఆహార లోపం ఉంది, తింటే ఆహార లోపం ఉండదు అనేది మనకు చూపించే ఒకప్పుడు మన ఇమేజ్. ఆహార లోపం అనేది ఇప్పుడు అది కాదు. స్థూలకాయం కూడా ఆహార లోపమే. ఆహార లోపం అంటే ఎలా? స్థూలకాయం అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎందుకు వస్తుంది అంటే మనం తినింది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో డిపాజిట్ అవుతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఉండట్లా. సో ఉపయోగమైన పదార్థాలు ఏంటి? కాల్షియం కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మెగ్నీషియం, జింక్ ఇట్లాంటివి, సో ప్రోటీన్స్, ఇవన్నీ మనం తినే జంక్ ఫుడ్లో ఉండట్లేదు. సో ఆహారం ఎక్కువ తింటున్నప్పటికి కూడా ఆహార లోపం అనేది ఉంది. సో అనవసరమైన ఆహారం ఎక్కువ తింటున్నాం, అవసరమైన ఆహారం లోపంలోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ మాల్న్యూట్రిషన్. ఇది కొత్త విధానం. మాల్న్యూట్రిషన్కి ఇది ఒక కొత్త ఇదనమాట. సో అంతకుముందు పుష్టిగా ఉన్నాడంటే బాగా ఆరోగ్యంగా ఉన్నాడు బాబు అనేవాళ్ళు. ఇప్పుడు పుష్టిగా కాదు, ఓవర్ పుష్టిగా ఉండిపోతున్నారు జనాలు. సో దానివల్ల ఏమవుతుందంటే అవసరమైన తక్కువ తిని అనవసరమైన ఫుడ్ మెటీరియల్స్ బాడీలో డిపాజిట్ కావడం. దీనివల్ల 2 రకాల నష్టాలు. ఒకటి ఏంటంటే మనకి చేరాల్సిన లవణాలు అంటే కాల్షియం కానివ్వండి, ఇవన్నీ మనకి బోన్లోకి చేరకపోవడం వల్ల బోన్ అనేది సరిగ్గా ఫామ్ కావట్లేదు, మజిల్ అనేది సరిగ్గా ఫామ్ కావట్లేదు, అండ్ అనవసరమైనది ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకు మోయాల్సిన బరువు పెరుగుతుంది అండ్ మోసే స్ట్రక్చర్ వీక్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ డబుల్ ఇంపాక్ట్. సో స్థూలకాయము అనేది చిన్నప్పటి నుంచి వచ్చేది, చైల్డ్హుడ్ ఒబెసిటీతో ఉండే స్థూలకాయం అనేది. సో ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్ అనమాట. సో ఇది 2 విధాలుగా కూడా మనకి హానికరమైన విషయం. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం వెళ్ళండి, ఆడుకోండి అని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఫుడ్ మెటీరియల్స్ వాళ్ళకి ఏది తింటున్నారు అనే దాని మీద ఒక అవగాహన ఏర్పరిచి, డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ డ్రివెన్ బై ద టీవీలో చూపించే యాడ్స్ని బట్టి కానీ పిల్లల మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ పేరెంట్స్ మన బాధ్యత అని వాళ్ళు అడిగిందల్లా కొనియడం ఇట్లా కాకుండా, లేదు నాన్న తప్పు అంటే 3 సార్లు 4 సార్లు కాకపోతే 5 సార్లు 6 సార్లు కాకపోతే వాళ్ళు నేర్చుకుంటారు. సో దట్స్ హౌ వీల్ అంటే చిన్నప్పుడు మనం కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు. ఇప్పుడు అంటే ఈ రోజుల్లో మనకు తిట్టడం కొట్టడం అనేది పిల్లల్ని ఇంపాసిబుల్. సో అది మంచి విధానం, అది డిఫరెంట్ డిస్కషన్, దట్స్ డిఫరెంట్ డిస్కషన్. బట్ వాళ్ళకి అర్థమయ్యే విధానంగా కూడా సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట. డెఫినెట్లీ ఇది బోన్ ప్రాబ్లమా లేకపోతే న్యూరో ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమ్ అసలు ఇది? డెఫినెట్లీ ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అది యాక్చువల్ చెప్పాలంటే మనకి స్పైన్ అనేది మెయిన్ నర్వ్, స్పైన్ కార్డ్ అంటాము. సో వెన్ను నరము అది మనకి బ్రెయిన్ నుంచి మన మెదడుని, మన బాడీ మొత్తం కంట్రోల్ చేసేది మన మెదడు, మన CPU. సో మన మెదడే మనల్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. కానీ అది సిగ్నల్స్ పంపించాలి కదా వేరే ఆర్గాన్స్కి. ఎట్లా వెళ్ళాలి? సో వాటిని నర్వ్ ఫైబర్స్ ద్వారా పంపిస్తుంది, నరాల ద్వారా. సో ఆ నరాలకి మెయిన్ ఫ్రేమ్వర్క్ అనేది స్పైనల్ కార్డ్ అనమాట. సో అది వెన్నుపూస అనేది మెదడు నుంచి దిగి దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి, రకరకాల బ్రాంచెస్ వేరే వేరే లెవెల్స్లో. అంటే ఇప్పుడు సర్వికల్ స్పైన్ అంటే మెడ, థొరాసిక్ లెవెల్, లంబార్, దాని కింద. సో అవన్నీ సప్లై చేస్తాయి. సో అవన్నీ మెదడు ఇంపల్సెస్ని మనం క్యారీ చేయడం వల్ల అవయవాలు కదలడం కానివ్వండి, మనం ఆలోచించడం, మనం మాట్లాడడం, ఇవన్నీ విధానం అనేది దానివల్ల వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ నరం అనేది మెత్తగా ఉంటుంది ఆబ్వియస్లీ. సో దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎట్లా? సో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధానం ఎట్లా అంటే దాని చుట్టూ ఒక హార్డ్ స్ట్రక్చర్ అనేది ప్రకృతి ఏర్పరిచింది. ఆ హార్డ్ స్ట్రక్చరే బోన్, వర్టిబ్రల్ కాలం, వర్టిబ్రల్ బోన్. సో ఆ బోన్ లోపల ఈ మెత్తని నరం అనేది సురక్షితంగా
పొందుపరచబడి ఉంటుంది. సో దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే బోన్కి డెఫినెట్గా ఒత్తిడి పడేది నరం మీదే కాబట్టి అల్టిమేట్గా మనకు వచ్చే నొప్పులు కానివ్వండి, దానివల్ల వచ్చే వీక్నెస్ కానివ్వండి, ఇవన్నీ నరాలకు సంబంధించిన సమస్యలు. సో ఇది ఐసోలేటెడ్గా బోన్ సమస్య లేకపోతే నరం సమస్య అనేది చెప్పడం కష్టం. సో ఆ కంబైన్డ్ అండ్ అల్టిమేట్లీ మాత్రం నరవే ఎఫెక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బోన్ వచ్చిందనుకోండి, మనకెందుకు పెయిన్ తెలియాలి, మనకెందుకు వీక్నెస్ రావాలి, ఇవన్నీ ఉండకూడదు కదా. సో ఇవన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటి, సో నరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఎముక ఎఫెక్ట్ అయినా నరం ఎఫెక్ట్ అయినా అల్టిమేట్లీ మనకు బయటపడే సింటమ్స్ మాత్రం నరంకి సంబంధించిన సమస్యలే బయటపడుతూ ఉంటాయి. డాక్టర్ని ఎప్పుడు కలవాలి సార్? అంటే నడుము నొప్పి ఎంత సివియారిటీ ఉన్నప్పుడు కలవాలి? అదే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగా సో యంగ్ పీపుల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. యంగ్ ప్రాబ్లమ్స్లో కూడా ఎందుకు యంగ్ పీపుల్లో సడన్గా నడుము పట్టేసింది, మెడ పట్టేసింది అంటారు. సో ఎందుకు? బికాస్ ఆఫ్ అగైన్ సేమ్ థింగ్, చేంజ్ లైఫ్ స్టైల్. సిస్టమ్ ముందు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, డాక్టర్స్ లైక్ అస్ హూ సీ ఓపీడీ, అదే పనిగా సిస్టమ్ ముందు లేకపోతే ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయడము అండ్ సరిగ్గా వ్యాయామం లేకపోవడము. సో అండ్ జర్నీస్ ఎక్కువసేపు కార్లో కానీ టూ వీలర్లో కానీ ఇవన్నీ మన స్పైన్ మీద ఎఫెక్ట్ అనేవి చూపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్, ఇవన్నీ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్లో కూడా మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇది డేంజరస్, ఎప్పుడు ఇది కాదు. సో ఫస్ట్ నడునొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, స్టిఫ్నెస్ వస్తుంది, వాపు వచ్చింది అంటారు చాలామంది. ఈ వాపు అనేది ఏంటంటే కండరం బిగుసుగా అయిపోయి మనకు కనపడే అది వాపులా కనపడుతుంది అది. సో అది పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అసలు ఈ పెయిన్ ఎందుకు వచ్చింది? సో ఇది మజిల్ కారణమా? ఇందాక మనం అనుకున్నట్లుగా నరం అనేది బోన్ చేత ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో దాన్ని పట్టుకొని మజిల్స్, లిగమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దేనివల్ల వచ్చింది? మజిల్ వల్ల వచ్చిందా, బోన్లో సమస్య ఉందా, లేకపోతే ఆ బోన్ మధ్యలో డిస్క్లు అనేవి ఉంటాయి వాటి వల్ల సమస్య వచ్చిందా? సో దేనివల్ల వచ్చింది అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. కానీ మజిల్ పెయిన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ ఒక 2-3 డేస్లోనో 4-5 డేస్లోనో విత్ మెడికేషన్ అండ్ రెస్ట్ తగ్గిపోతుంది. అలా కాకుండా పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉంది అండ్ పెరుగుతూ ఉంది, కదలనీయట్లేదు అస్సలు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నడులో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కాళ్ళు లాగేస్తున్నాయి, రైట్ సైడ్ కానీ లెగ్ సైడ్ కానీ బోత్ సైడ్స్ కానివ్వండి, కాళ్ళు లాగుతున్నాయి, లేకపోతే తిమ్మిర్లు వస్తున్నాయి అండ్ నడిచేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, కాళ్ళు లాగిపోయి ఇంకా నడవలేకపోతున్నా, ఇంకా కంప్లీట్ రెస్ట్ మీద ఉండాల్సి వస్తుంది. అండ్ మెడకు వస్తే చేతులు లాగేయడం కానీ, చేతులు తిమ్మిర్లు పట్టినట్టు అనిపించడం కానీ, అండ్ ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో వీక్నెస్, అంటే ఆ నరం ఏదైతే కండరంకి సప్లై చేస్తుందో ఆ కండరం బలహీనంగా అవడంలో వచ్చే సమస్యలు. అంటే ఇప్పుడు మెడకు అనుకోండి, అంటే గ్రిప్ కోల్పోవడము, ఏదైనా వస్తువులు జారిపోవడము, పెన్ పట్టుకోలేకపోవడము, సో ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేకపోతే స్పర్శ కోల్పోవడము, అంటే ఇప్పుడు టచ్ చేస్తున్న వేడి చల్ల తెలియకపోవడం, మన స్పర్శ తెలియకపోవడం. అండ్ లంబార్లో ఉండే వాళ్ళు కానివ్వండి, సర్వైకల్లో కానీ కొంతమందిలో మూత్రం ఆగిపోవడము, ఆ మూత్రం ఆపుకోలేకపోవడం. సో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయంటే మాత్రం వెంటనే కన్సల్ట్ కావాలి. సో ఇవి కొంచెం హై లెవెల్ సింటమ్స్ అనమాట, అంటే రెడ్ ఫ్లాగ్స్ అన్నట్టుగా మనం చెప్తామంటే ఆ స్పర్శ కోల్పోవడం కానివ్వండి, దానికి ఆ కండరంకి సంబంధించిన ఏదైతే పని చేయాలో ఆ కండరం పని చేయకపోవడం వల్ల ఆ క్షీణించిపోవడం, దానివల్ల వీక్నెస్ రావడం కానివ్వండి, మూత్రము మలంకి సంబంధించిన సమస్యలు అంటే యూరిన్ అండ్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇట్లాంటి సమస్యలు ఏదైనా వస్తుందంటే మాత్రం ఇమీడియట్గా కన్సల్ట్ కావాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నడుము నొప్పి సార్, బోన్ గురించి అనుకున్నాం, మజిల్ గురించి, అలాగే నర్వ్స్ అనుకున్నాం కదా, ఇవి కాకుండా ఏదైనా ఆర్గాన్ రిలేటెడ్ ఏమైనా వస్తుందా సార్ బ్యాక్ పెయిన్? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, మోస్ట్ కామన్ ఇదేంటంటే కిడ్నీకి సంబంధించిన సమస్య అనుకుంటారు. ఎస్, కిడ్నీకి సంబంధించిన సమస్యలు అంటే కిడ్నీ స్టోన్స్లో కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో కానివ్వండి, కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. కానీ ఆ బ్యాక్ పెయిన్ అనేది ఇలా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఆన్ అండ్ ఆఫ్ రావడము, అండ్ దానికి యూరిన్తో సంబంధం ఉంటుంది. యూరిన్ పోసేటప్పుడు ఎక్కువ కావడం కానీ తక్కువ కానివ్వండి, మంటలాగా రావడము. సో ఇట్లాంటివి వేరేగా ఉంటాయి. అంటే కాళ్ళు లాగుతున్నాయి అనే సమస్య 99.9% కిడ్నీ వాళ్ళతో, కిడ్నీ వచ్చే పెయిన్తో రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ వల్ల వచ్చే పెయిన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మూమెంట్స్కి సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు మీరు కూర్చున్నా, పనుకున్నా, నిలబడినా పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కిడ్నీ వాళ్ళకు, డెఫినెట్లీ కదా. సో కిడ్నీకి కూర్చోవడానికి సంబంధం లేదు, కూర్చున్నప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ స్పైన్ అనేది వెయిట్ బేర్ చేస్తుంది తప్పితే సో కిడ్నీ అనేది వెయిట్ ఏం మోయట్లేదు. సో కిడ్నీ పెయిన్ అనేది మీకు ఎంతసేపు అయినా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు కోలికి పెయిన్స్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు అసలు కూర్చోలేరు, పనుకోలేరు, ఏం చేయలేరు, బికాజ్ అంత సివియర్గా ఉంటుంది పెయిన్. సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఆఫ్ కోర్స్ యాజ్ ఎ పేషెంట్, యాజ్ ఎ పర్సన్ సఫరింగ్, మన అంత మైండ్ ఆ టైంలో పనిచేయకపోవచ్చు, మనకి ఐడియా రాకపోవచ్చు, బట్ స్టిల్ ఏంటి అంటే క్యారెక్టర్స్ అనేవి కిడ్నీ వల్ల వచ్చే పెయిన్స్ కానివ్వండి, అబ్డమెన్, కొంతమందికి పేగులకు సంబంధించిన సమస్యలు కానీ,
వీటి వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ అనేవి రావచ్చు. అంటే ప్యాంక్రియాటైటిస్ ఇట్లాంటివి ఉంటాయి. ఆల్కహాల్ ప్యాంక్రియాటైటిస్లో ముందు నుంచి వెనక్కి పెయిన్ పోవడము, సో హార్ట్కి సంబంధించిన వాళ్ళకు కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడము. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి నెక్ పెయిన్ వచ్చి లెఫ్ట్ అప్పర్ లింబ్ లాగేస్తుంటే దాంట్లో కార్డియాక్ సింటమ్స్ కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాక్ సింటమ్స్ కూడా మనం చెప్తుంటాం కదా, లెఫ్ట్ సైడ్ లాగుతుంది చెయ్యి అనేది. సో కార్డియాక్ సంబంధించిన వాళ్ళలో కొంతమందిలో, అందరిలో కాకపోయినా కొంతమందిలో ఈ సింటమ్స్ అనేవి రావచ్చు. ఎస్పెషల్లీ లెఫ్ట్ చేయి లాగుతూ ఉంది అండ్ తిమ్మిర్లు వస్తున్నాయి అండ్ నడిస్తే కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది, గుండె పెయిన్ వస్తుంది దాంతోపాటు, అంటే కార్డియాక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బట్ ఇవన్నీ ఓవర్లాప్, అంటే కరెక్ట్గా ఇదే అని మనం ఎగ్జామినేషన్ చేస్తే తప్పితే చెప్పలేము. వీటికి ఏమేమి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? డయాగ్నోసింగ్ ప్రాసెస్, ఎక్స్రేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, వాళ్ళ సింటమ్స్ వినడం. సో విన్న తర్వాతనే మనకు ఐడియా వస్తుంది, ఫోన్లో కాకుండా పర్సనల్గా చూస్తే. అండ్ ఏ విధంగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా కార్డియాక్ అని, లాగుతున్నట్టని, వాళ్ళు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో దే విల్ బీ ఇన్ సివియర్ పెయిన్, నడవలేకపోతారు, ఆయాసం వస్తుంది. సో మన సర్వికల్స్ పెయిన్ అని మనం అనుకోలేం. బట్ అట్ ద సేమ్ టైం అదే వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడితే నాకు ఆ తీవ్రతని అర్థం కాకపోవచ్చు. సో చూసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగతావి ఏవి కాదు, మోస్ట్ ప్రాబ్లీ స్పైన్ ఉంది అనుకున్నప్పుడు మనకి ఎంత తీవ్రంగా ఉంది పెయిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్ పెయిన్ ఉండి ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది అండ్ రాడిక్యులర్ పెయిన్స్ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ నొప్పి లేవంటే మనం మామూలుగా మెడికేషన్, మజల్ రిలాక్సెంట్, పెయిన్ కిల్లర్స్ రాసి కొద్ది రోజులు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కొంచెం డేంజరస్గా అనిపిస్తుందంటే మాత్రం ఇమీడియట్గా మనం ఎంఆర్ఐ స్పైన్ అనేది చేయిస్తాం. ఎంఆర్ఐ విత్ ఎక్స్రే కూడా కొన్ని సందర్భాల్లో చేయించాల్సి ఉంటుంది. మరీ కొన్ని డౌట్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్, అంటే మనకి ఇన్ఫెక్షన్స్, అంటే స్పైన్లో కూడా టీబీ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇట్లాంటివి రావచ్చు. సో ఇట్లాంటివి డౌట్ వస్తుంది, అంటే ట్యూమర్స్, స్పైన్లో కూడా ట్యూమర్స్ కూడా రావచ్చు. సో ఇట్లాంటివి మనకి ఏమైనా డౌట్స్ వస్తున్నాయి అనుకోవడం కాంట్రాస్ట్ అనమాట. ఆ ఎంఆర్ఐలోనే కాంట్రాస్ట్ ఇచ్చి చేయడము. అండ్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి ఏమైనా డౌట్ వస్తున్నాయంటే మన ఎక్స్రేలు కానీ సిటీలు కానీ చేయడము జరుగుతుంది. సో వాటన్నిటిని బట్టి మన క్లినికల్ ఫైండింగ్స్ని బట్టి చాలామందితో ఏంటంటే ఎంఆర్ఐలో ఫైండింగ్ని బట్టి కొంతమంది నాకు డైరెక్ట్గా కూడా ఎట్లా చెప్తారంటే L4, L5 డిస్క్ ఉంది, సర్జరీ అవసరం, నాకు కాస్ట్ ఎంత అని అడుగుతారు డైరెక్ట్గా. కొంతమంది గూగుల్ చేసి వేరే దగ్గర ఒపీనియన్స్ తీసుకుని అట్లా కూడా ఉంటుంది. సో అది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. సో వీ డోంట్ ట్రీట్ ఎంఆర్ఐస్. ఎంఆర్ఐని మనం ట్రీట్ చేయం, మనం ట్రీట్ చేసేది వ్యక్తిని. సో అది ఆడవాళ్ళు, మగవాళ్ళ, పిల్లల, పెద్దవాళ్ళ, సో వాట్ ఎవర్, అది మనం వ్యక్తుల్ని ట్రీట్ చేస్తాం. సో మనం అట్లా ఎంఆర్ఐ అనేది క్లినికల్ ఇమేజింగ్ కొరిలేషన్ చేసుకుంటాం. అంటే ఆయన కానీ ఆమె కానీ చెప్పే సమస్యలకిను మనకి ఎంఆర్ఐలో కనిపించేదానికి సరిగ్గా ఉందా లేదా, సో ఇదే కారణమా కాదా. సో ఒకవేళ ఇదే కారణం అంటే దీనికి మనం రెమెడీ నాన్ సర్జికల్గా చేయగలం. మనం మ్యాక్సిమం నాన్ సర్జికల్గా ట్రై చేస్తాం, అంటే ఫర్ మెడిసిన్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, సో వాట్ ఎవర్, సో విత్ డిఫరెంట్ మెథడ్స్ అవి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్లినికల్ కోరిలేషన్ ఉండి అన్కంట్రోలబుల్ ఉంది, అందాక మనం అనుకున్నట్టుగా డెఫిసిట్స్ ఏమైనా వస్తున్నాయి, మోటార్ కానివ్వండి, సెన్సరీ కానివ్వండి, సో వాళ్ళ రోజు జీవితం ఈ పెయిన్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది ఇన్స్పైట్ ఆఫ్ మెనీ థింగ్స్ అన్నప్పుడు విల్ గో విత్ సర్జరీ. అంతేగాని ఓన్లీ ఎంఆర్ఐ చూసో లేకపోతే ఓన్లీ సింటమ్ చూసే కూడా చాలామంది కూడా ఫస్ట్ వస్తానే ఎంఆర్ఐ చేయించకపోయినా కొంతమంది పెయిన్ వస్తారు. పెయిన్ వచ్చి ఫస్ట్ వాళ్ళకి యాంగ్జైటీ ఏంటంటే డాక్టర్ ముందుకు వచ్చి ఎక్కడ సర్జరీ చెప్తాడు అని. సో వచ్చేసి నాకు సర్జరీ వద్దు డాక్టర్ గారు అంటారు. ఫస్ట్ వీ డోంట్ నో వాట్ ఇట్స్, సర్జరీ ఎందుకు చెప్తాం. సో అవన్నీ మనసులో పెట్టుకొని ఎక్సెసివ్ రీడింగ్, అంటే గూగుల్ ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ ఉండకూడదు. సో ఫస్ట్ మనకి ఏంటంటే క్లినికల్ అండ్ రేడియలాజికల్ కొరిలేషన్ చేసుకొని, సో నాన్ సర్జికల్ మెథడ్స్ ఎగ్జాస్ట్ అయిపోయాక అప్పుడు మనం సర్జికల్ మెథడ్స్కి వెళ్తాము. నాన్ సర్జికల్ మెథడ్స్ ఎగ్జాస్ట్ కొంతమందికి నాన్ సర్జికల్ మెథడ్స్ ట్రై చేయం. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం యూరిన్ ఆగిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం మోటార్ వీక్నెస్, పాదం వీక్నెస్ కానీ చేయి వీక్నెస్ కానీ వచ్చింది. ఇట్లాంటి వల్ల ఏంటంటే లేట్ చేసే కొద్దీ ఇంకా దాని లోపం అనేది పెరిగితే మనం ఆపరేషన్ చేసిన బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. కాబట్టి అట్లాంటి వల్ల మనం ఎర్లీ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది, కానీ అందరిలో అడ్వైజ్ చేయడం జరగదు. ఓకే సార్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమన్నాయి సార్ సర్జరీస్కి వాటికి? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా ద డిమాండ్స్ ఆఫ్ ద పేషెంట్స్ హ్యావ్ చేంజ్డ్. మన ప్రాక్టీస్ చూసుకున్నట్లయితే ఇన్ దిస్ 20 years, when I am practicing 15 to 20 years, so what changed అంటే ద పేషెంట్ ప్రొఫైల్. ఇందాక మనం అనుకున్నాం అంతకుముందు వచ్చేవాళ్ళు కొంచెం వయసు పైపడిన వాళ్ళు, అంటే ఎక్కువ పని చేయని వాళ్ళు అంటే పని చేయని వాళ్ళు అంటే మరీ హార్డ్ వర్క్ లేకుండా, సో అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే పేషెంట్ డిమాండ్స్ ఆర్ మోర్. ఎందుకంటే వచ్చేవాళ్ళు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్లలు కానీ, సో వాళ్ళని ఇంట్లో మనం రెస్ట్ తీసుకోమని చెప్పలేము. ఎక్కువ రోజులు సర్జరీ చేశాక 3 నెలలు బెడ్ మీద ఉన్నంటే ఎవరికి పాసిబుల్ అయ్యే విషయం కాదు. అండ్ ఈవెన్ ఫర్ ద ఓల్డ్ పీపుల్, ఇప్పుడు వచ్చే పెద్దవాళ్ళలో కూడా ప్రాబ్లం ఏంటి అంటే నో మోర్ వీ హ్యావ్ కంబైన్డ్ ఫ్యామిలీస్.
కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు. సో పెద్దవాళ్ళు కూడా ఒకళ్ళు సర్జరీ చేశాక వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే ఇట్ ఈస్ ఎ కంబర్సమ్ థింగ్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం సర్జరీకి వచ్చే ఉద్దేశమే సో నేను బతికినంత వరకు వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా బతకగలగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మన దగ్గర సర్జరీకి వస్తారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వీఆర్ ఎవాల్వింగ్. సో ఎట్లా ఎవాల్వ్ అంటే వీ కమ్ టు ఎండోస్కోపీ. ఎండోస్కోపీలో ఏంటంటే మనం ఓపెన్ చేయడం కానీ అనస్థీషియా ఇచ్చి పెద్దగా కుట్లేయడము, బోన్స్ ఎరగొట్టడం ఇట్లాంటివన్నీ లేకుండా చిన్న హోల్స్తో మనం వీడు ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ ఇంజరీ పెద్ద ఉండదు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళు అట్లీస్ట్ అంటే వాష్రూమ్కి వెళ్ళడము, సో ఇట్లాంటి అంటే వేరే వాళ్ళకి చేయలేకపోయినా వీళ్ళ పనులు వీళ్ళని తొందరగా చేసుకోవడం జరుగుతుంది. సో అదే రోజు నుంచి లేకపోతే నెక్స్ట్ డే నుంచి చేసుకుంటారు. అండ్ డిశ్చార్జ్ కూడా ఎర్లీగా అవుతారు. సో వీళ్ళ కోసం స్పెషల్గా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఉండాల్సిన అవసరం పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్నపిల్లలు కానీ, సో అది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందిలో పెద్దవాళ్ళు అంతకుముందు మనం ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ స్క్రూ రాడ్ అనేది వేయాల్సి వచ్చేది అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ. సో ఇప్పుడు ఈ ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల ఏంటంటే ఓన్లీ ఏదైతే కంప్రెషన్ ఎక్కడైతే ఉందో అది మాత్రం ఎండోస్కోప్లో వచ్చేసి డ్రిల్ చేసి దాన్ని తీసినట్లయితే స్క్రూ రాడ్ చేయాల్సిన అవసరం కూడా ఆల్మోస్ట్ 70-80% మందిలో, అంతకుముందు ఎవరైతే స్క్రూ రాడ్ వేయాల్సిన అవసరం ఉండేదో వాళ్ళలో ఇప్పుడు 70-80% మందిలో స్క్రూస్ రాడ్స్ ఇట్లాంటివి వేయకుండా ఓన్లీ ఎండోస్కోపిక్ సర్జరీ అనేది సఫిషియెంట్ అయిపోతూ ఉంది. అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో అందరికీ అందరికీ ఒకే దారంతో కట్టలేము, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో ఎండోస్కోపీలో కూడా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫోరామినల్ ప్రొసీజర్స్, ఇంటర్లామినర్ ప్రొసీజర్స్, సో మోనోపోర్టల్స్, బైపోర్టల్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో మన సెంట్రల్ యశోద హైటెక్ సిటీలో వీ డూ ఆల్ ద ప్రొసీజర్స్. మనకు అన్ని ఎండోస్కోపీలో ఫుల్ ఫ్లెజ్డ్. సో ఎవరికి ఏది అనేది, కొంతమందికి ఎండోస్కోపీ అనేది ఇట్ విల్ నాట్ వర్క్. సో వాళ్ళకి ఓపెన్ సర్జరీస్, మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో వర్క్? ఫర్ ఎగ్జాంపుల్ బోన్ ఇంజరీస్ ఉంటాయి, ఫ్రాక్చర్స్, లెస్ స్పాండిలోలిస్థెసిస్ అంటాం, గ్రేడ్ 3s, గ్రేడ్ 4s, ఇట్లాంటివి ఏంటంటే చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది బోన్. సో వాళ్ళ ఎండోస్కోపీ అనేది కంప్లీట్ జస్టిస్ అనేది చేయలేము. సో అండ్ మల్టిపుల్ లెవెల్స్, చాలా లెవెల్స్ ఉన్నాయి, 4 levels 5 levels ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా కొన్నిసార్లు మనకి ఎండోస్కోపీ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. అండ్ సెర్వికల్ స్పైన్, ఎస్పెషల్లీ సెర్వికల్ స్పైన్లో బాగా మల్టిపుల్ లెవెల్ కంప్రెషన్ ఉంది. సో ఇట్లాంటి వల్ల ఏంటంటే ఎండోస్కోపీ చేస్తే కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా ఉండొచ్చు కొంతమందిలో. సో మనం ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్ మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మన సెంట్రల్ మనం అన్నీ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ అన్ ఐడియా సో ఎవరికి ఏది మంచిదని. సో వీ డోంట్ స్టిక్ మన బ్లైండ్ ఐగా నేను ఇదే చేయాలి ఇదే చేయకూడదు అనేది మనం ఫిక్స్ కాం. సో ఏ పేషెంట్కి ఏది బెటర్ అనే దాన్ని బట్టి వీ గివ్ ట్రీట్మెంట్ అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ కెన్ సే 80-85% ఆఫ్ ద సర్జరీస్ విచ్ వీ డూయింగ్ ఓపెన్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ టు ఎండోస్కోపీ నౌ. అంటే ఇట్ ఈస్ నాట్ 100 అగైన్. సార్ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయా సార్ ఇలా బ్యాక్ పెయిన్లో నార్మల్గా ఉన్న వ్యక్తులకి? ఎగ్జాక్ట్లీ. సో ఎమర్జెన్సీస్ అనేవి ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నాం కార్డియాక్ వెనస్ సిండ్రోమ్స్ అంటాం. ఇట్లాంటి వాళ్ళలో ఏంటి అంటే సడన్గా మూత్రం ఆగిపోవడము, అండ్ కాళ్ళు పాదాల్లో వీక్నెస్ రావడము, విపరీతమైన పెయిన్ రావడము ఇట్లాంటివి జరుగుతుంది. సో నేను రీసెంట్గా ఒక సర్జరీ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తికి ఇట్లానే సడన్గా యూరిన్ ఆగిపోయి పెయిన్ వస్తే వాళ్ళు ఒక సెంటర్కి వెళ్తే మరి వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి లేదు, వీళ్ళు పాపం వాళ్ళకి ఆల్రెడీ అయ్యింది బ్రెయిన్ సర్జరీ. సో దే నో ఇట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లం అని వెళ్ళారు పాపం స్పైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఎందుకు ఐ డోంట్ నో వేర్ ద మిస్టేక్ ఇంజెక్షన్ వేశారు వాళ్ళు పెయిన్ రిలీఫ్కి. ఓకే, పెయిన్ రిలీఫ్కి ఇంజెక్షన్, పిఆర్పి ఇంజెక్షన్స్, ట్రాన్స్ఫార్మ్ ఇంజెక్షన్స్ అవన్నీ మనం కూడా వేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అదే చెప్తున్నాను, అందరినీ ఒక తాడుతో కట్టలేము. సో ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సో పెయిన్ ఇంజెక్షన్ వేస్తే యూరిన్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగదు, ఇంపాసిబుల్. సో అది కార్డియాక్ వెనస్ సిండ్రోమ్. సో దానికి ఇమీడియట్గా ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు లక్కీగా మాకు కాల్ చేయడం జరిగింది, మనం వాళ్ళకి ఎండోస్కోపీ చేసాం, దే రికవర్డ్ వెరీ వెల్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సో కొంతమంది పేషెంట్ మైండ్ సెట్ని మనం క్యాష్ చేసుకోకూడదు. పేషెంట్ మైండ్ సెట్ ఏంటి, నాకు సర్జరీ అంటే అమ్మో సర్జరీయా బెడ్ ఎండ్ అయిపోతాను మైండ్ సెట్ ఉన్నప్పుడు, ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ బీ ఎన్కాషింగ్ దట్ ఫీలింగ్. సో వాళ్ళు క్లియర్గా చెప్పినట్లయితే అమ్మ లేదు ఇట్లా యూరిన్ ప్రాబ్లం వచ్చింది చేయాలన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరు? సో పేషెంట్ అనేది, సో పిల్లలు ఇప్పుడు తప్పు చేస్తే అమ్మ నాన్న కూడా వాళ్ళ తప్పుని ఎంకరేజ్ చేయకూడదు కదా. సో పేషెంట్ అనేది వాళ్ళకి ఏంటంటే కొంతమందికి సర్జరీ అంటే భయం అది ఉంటాయి. సో మన బాధ్యత ఏంటి యాజ్ ఎ డాక్టర్, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లేదమ్మా ఇది కాదు అవసరం ఇంపార్టెంట్ అని. సో అన్నెసరీ వాటికి చేయకూడదు, డెఫినెట్ నేను ఒప్పుకుంటా. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు డూ. సో ఇప్పుడు ఆమెకు లేట్ అయ్యి ఆ వ్యక్తికి లేట్ అయ్యి యూరిన్ ఆగిపోయి పర్మనెంట్గా క్యాథెటర్ మీద ఉండాలంటే అది ఎంత టార్చర్ లైఫ్ లాంగ్, ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్. ఓకే.
సో ఇట్లాంటివి ఏంటంటే అంటే అలాంటి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. ఒకసారి లేట్ అయింది, ఆ టైం పీరియడ్ దాటింది అంటే నర్వ్ పర్మనెంట్ డ్యామేజ్ అయింది అంటే అప్పుడు సర్జరీ చేసిన తర్వాత కూడా యూ కెన్ గివ్ పెయిన్ రిలీఫ్. బట్ డ్యామేజ్ అయిపోయిన దాన్ని ఎంత పర్సెంటేజ్ వెనక్కి వస్తుంది, ఎంత వెనక్కి వస్తుంది మనం చెప్పలేము. ఓకే, దట్స్ ద మెయిన్ ఇష్యూ. సో ఇట్లాంటి వాళ్ళలో రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఉండాలి. అండ్ సెర్వికల్ స్పైన్ ట్రామాస్ కానివ్వండి, వీళ్ళలో కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చేస్తాయి. సో అట్లాంటి వాళ్ళు ద ఎర్లియర్ ద బెటర్. ఇవన్నీ ఎమర్జెన్సీస్, సో వీ కెనాట్ వెయిట్. ఏదో పెయిన్ తగ్గుద్దులని పెయిన్ కిల్లర్స్ రాయడం, పెయిన్ ఇంజెక్షన్ చేయడం అనేది దిస్ ఇస్ నో లాజిక్ ఇన్ ఇట్. ఓకే సార్, మీ దగ్గర యంగ్ పీపుల్ వస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళు వన్స్ ఇలాంటి సర్జరీస్ అవన్నీ అవుతే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ అవుతుందా ఎప్పటికీ? లైఫ్ స్టైల్ నార్మల్ కావాలి అనేదే పర్పస్. సో మన ఎయిమ్ అవుతుందా కాదా అనేది కాదు, నార్మల్ కావాలి. సో దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఎట్లా వస్తారంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే చాలా బాగుంది సార్, రెస్ట్ తీసుకున్నాం బాగుంది, సో ఎన్ని రోజులు తీసుకోవచ్చు. సో దట్స్ నాట్ ద ట్రీట్మెంట్. రెస్ట్ తీసుకుని చెప్పడం అనేది ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది? మందులు తిన్న రోజులు బాగానే ఉంది, మందులు ఆపేస్తానే మళ్ళీ పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకున్న రోజులు బాగుంది, రెస్ట్ మానేసాక మళ్ళీ పెయిన్ వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవే. సో మన పర్పస్ ఏంటి అంటే సర్జరీ చేసినా చేయకపోయినా, మెడిసిన్స్ వాడినా వాడకపోయినా, ఫిజియోథెరపీ చేసినా ఏం చేసినా మన ట్రీట్మెంట్ రిజల్ట్ షుడ్ బి అలోయింగ్ ద పీపుల్ టు గెట్ బ్యాక్ టు ద నార్మల్. వాళ్ళ నార్మల్ యాక్టివిటీ అనేది వాళ్ళు చేసుకోగలగాలి. సో ఆ చేసుకోవటానికి ఏం చేసుకోవాలి అది ఆలోచించాలి. సర్జరీ తర్వాత డెఫినెట్గా వెళ్ళొచ్చు, కానీ ఇట్స్ నాట్ లైక్ సర్జరీ అయిపోయింది ఇప్పుడు జ్వరం వచ్చింది పారాసిటమాల్ వేసుకున్న జ్వరం తగ్గిపోయింది అట్లా కాదు ఇది. సో దానికి మళ్ళీ రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ సేమ్. అసలు ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది అనేది సమస్య ఇక్కడ. సో వచ్చింది ఒక కారణం వల్ల, సో దాన్ని రెక్టిఫై చేయకుండా నేను మళ్ళీ అదే పందాలోకి వెళ్తే మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో ఐ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావాలి, ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉంటే తగ్గించుకోవడం, బంద్ చేయడం, ఏదో ఒకటి చేయాలి హ్యాబిట్ని బట్టి. సో ఇవన్నీ చేయకుండా మళ్ళీ చేస్తాను, మళ్ళీ నార్మల్గా అన్నీ చేసేస్తాను, మళ్ళీ రిటర్న్ అన్నీ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఓకే రిమైనింగ్ అన్నీ చేస్తాను అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మే గెట్ బ్యాక్. అంటే మళ్ళీ ఆ సమస్యని తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అడిగిన ప్రశ్నలు అన్నింటికి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తే అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.